తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వరుస ప్రాజెక్టుల సందర్శనతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్ నేతల చలో మేడిగడ్డకు ప్రతిగా కాంగ్రెస్ నేతలు చలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా పలు రిజర్వాయర్లను సందర్శించి బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టులో నిర్లక్ష్యం, అవినీతి కనిపిస్తుందని మండిపడ్డారు. పాలమూరు జిల్లాకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. గత 10 ఏళ్ల కాలంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో జరిగింది అభివృద్ధి లేదా అవినీతి అన్న కోణంలో విమర్శలు ప్రతివిమర్శలు తీవ్రమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు గత పాలకులకు ఏటీఎంగా పనిచేసిందంటూ అధికార పక్షం నేతలు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పర్యటించగా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పగిస్తున్నారంటూ ఆరోపిస్తూ కేసీఆర్ చెలో నల్లగొండకు పిలుపునిచ్చారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ పర్యటనకు వెళ్లగా కాంగ్రెస్ నాయకులంతా పాలమూరులో జరిగిందేంటంటూ ప్రశ్నించేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మితమైన కరివెన ఉద్దండపూర్ రిజర్వాయర్లను పరిశీలించారు. సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్ల వంశీచంద్ర రెడ్డి నేతృత్వంలో పాలమూరు లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్ భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఉదయం కరివెన రిజర్వాయర్ కరకట్ట పనుల్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను అధికారులతో సమీక్షించారు. అనంతరం ఉద్దండపూర్ రిజర్వాయర్ లో పెద్ద ఎత్తున నిలిచిపోయిన పనుల్ని కూడా కాంగ్రెస్ నాయకుల బృందం పరిశీలించింది. వీటితో పాటు 2015వ సంవత్సరంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించినప్పటి డిజైన్ లో ఉన్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ స్థలాన్ని కూడా నాయకుల బృందం పరిశీలించింది. పనులు జరిగిన తీరును, జాప్యానికి గల కారణాలను నాయకులు అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఉద్దండపూర్ రిజర్వాయర్ వల్ల ముంపుకు గురయ్యే గ్రామాల రైతాంగంతో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. వారికి వచ్చిన పరిహారం గురించి ఆరా తీశారు. ఇప్పటికిప్పుడు రిజర్వాయర్లోకి నీరొచ్చే అవకాశాన్ని వారు సమీక్షించారు. ఈ సందర్భంగా సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్ల వంశీచంద్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరు జిల్లాను తీవ్ర అన్యాయం చేశాడని, కృష్ణా జలాల్ని ఆంధ్ర పాలకులు దోచుకుపోతుంటే దద్దమ్మల్లాగా చూస్తుండిపోయాడని అన్నారు. కృష్ణా బేసిన్ నీటిని పెన్నా బేసిన్ కు తీసుకుపోతున్నా అడ్డుపడలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ కుర్చీ వేసుకుని కూర్చుని 3 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి 9 ఏళ్లైనా పూర్తి చేయలేదని, ప్రాజెక్టు పొడవునా నాసిరకం పనులు జరిగాయని ఆరోపించారు. వీటిని చక్కదిద్ది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని వంశీచంద్రెడ్డి తెలిపారు. ప్రజలకు అబద్ధాలు చెప్పనికే ఇవాళ మేడిగడ్డకు పోతున్నారు. వాళ్ళ నిజ స్వరూపం బయట పెట్టనికే, వాళ్ళ బండారం బయట పెట్టనికనే మేము ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం యొక్క సందర్శన మేము ఇవాళ పెట్టుకోవడం జరిగింది. దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చే కుట్రలో భాగంగా మనకు రావాల్సినటువంటి కృష్ణా నదీ జలాలలో రావాల్సినటువంటి వాటాని కేసీఆర్ తెచ్చుకోలేకపోయిండు, వచ్చినటువంటి వాటాని వినియోగించుకోలేకపోయిండు. అలానే మనకు రావాల్సినటువంటి నీళ్లు, కృష్ణా నదికి సంబంధించినటువంటి నీళ్లు కృష్ణా పరివాహక ప్రాంతమైనటువంటి పాలమూరు బిడ్డల హక్కు, రంగారెడ్డి జిల్లా బిడ్డల హక్కు. కానీ మన కృష్ణా నది నీళ్లని పెన్నా బేసిన్కి దొంగతనం చేసుకోనికే ఆంధ్ర వాళ్ళు సంగమేశ్వర రాయలసీమ ఎత్తిపోతల పథకం కడితే నిస్సహాయంగా ఏమాత్రం కూడా స్పందించినటువంటి అసమర్థ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మిగిలిపోయిండు. ఉద్యమ కాలం నాటి కళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉద్యమం సమయంలో తామంతా పోరాడి సాధించుకున్న ఈ పథకాన్ని కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కాగ్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరు అంతటా పచ్చబడేలా చేస్తామని తెలిపారు. కాళేశ్వరం మీద క్యాగ్ టోటల్ గా తేల్చింది ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కూడా స్పష్టమైన జ్యుడిషియల్ విచారణ జరగాలి. ఎందుకు అంటే ఆ రోజు పాలమూరు లిఫ్ట్ కోసము మేమందరం ఉద్యమాలు చేసినాం. ఆ రోజు నేను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. 10,000 కోట్ల రూపాయలతోటి జూరాల నుంచి నీళ్లు తీసుకొచ్చి రావాలని ఒరిజినల్ ప్రపోజల్. నిజంగానే ఆ ప్రపోజల్ అట్లనే ఉంటుంటే ఈ పార్టీకి దాదాపుగా 8 లక్షల ఎకరాలకు నీళ్లు పారుతుండే కొత్తగా. ఆయన ధనదాహానికి, అధికార దాహానికి ఈరోజు పాలమూరు జిల్లా కృషించిపోయి ఈరోజు ఒక అనాథలాగా మిగిలింది. మొత్తానికి ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ నాయకుల పర్యటన, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పర్యటనతో తెలంగాణ మొత్తం ఒక్కసారిగా రాజకీయంగా వేడెక్కింది. ఇరువురి ఆరోపణలు ప్రత్యారోపణలతో లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లయింది.